భవన్లు కష్టపడి 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో రీహాబిలిటేషన్ 13,296 ఇళ్ళు మునిగిపోయినాయి. కాంగ్రెస్ ఆ రోజు ఇచ్చింది 1,448 మందికే ఇండ్లు ఇచ్చింది. బీఆర్ఎస్ వచ్చినాక మళ్ళీ 6 కాలనీలు నిర్మించి ఇండ్లు కట్టించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ గ్రామాలను షిఫ్ట్ చేసి రాయపట్నం బ్రిడ్జిను పూర్తి చేసి దాదాపు 2,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎల్లంపల్లిని కేసీఆర్ గారి ఆదేశాల మేరకు నీళ్ల మంత్రిగా నేను పూర్తి చేసిన. నువ్వేందో చిల్లర మాటలు మాట్లాడు. ఏమైంది? ఇట్లా అవాస్ పాలవుతావు, నువ్వే జోకర్ అయిపోతావు నువ్వు ఇట్లా మాట్లాడితే. ఎస్ఆర్ఎస్పి గురించి కూడా మాట్లాడి. 1953 సంవత్సరంలో ఆనాడు ఐ థింక్ నెహ్రూ గారు ప్రారంభించింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ను. 50 ఏళ్ళ తర్వాత ఈవెన్ 1963 ఐ బిలీవ్ 50 ఏళ్ళ తర్వాత కూడా ఎస్ఆర్ఎస్పిలో ఎన్నడూ 12 లక్షల ఎకరాలకు నీళ్లు పారలేదు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు ఎస్ఆర్ఎస్పిలో హార్డ్లీ 6 లక్షలు వారితే ఎక్కువ. కేసీఆర్ గారు వచ్చినాక ఎస్ఆర్ఎస్పి టు లోయర్ మానే డ్యామ్ కాలువల్ని బాగు చేసినాం, స్ట్రక్చర్స్ బాగు చేసినాం. ఎల్ఎండి నుంచి కిందికి పోయే కాకతీయ కాలువకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువను బలోపేతం చేసినాం, స్ట్రక్చర్స్ను బలోపేతం చేసినాం. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. పోయి అడుగు, భూపాలపల్లెలను అడుగు, నర్సంపేట వాళ్ళని అడుగు, మహబాద్ వాళ్ళని అడుగు, డోర్నకల్ వాళ్ళని అడుగు. నీళ్ళు ఎప్పుడొచ్చినాయి ఎస్ఆర్ఎస్పి కాలువల్లో? సూర్యాపేట వాళ్ళని అడుగు, కోదాడ వాళ్ళని అడుగు, తుంగతుర్తి వాళ్ళని అడుగు. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో నీళ్ళు వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి. నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఎస్ఆర్ఎస్పికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది బీఆర్ఎస్. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి చేసింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం, అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళా గెలుస్తామని డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళా గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లు వేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు కానీ రాష్ట్రం అంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటు వేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి ఆయా వర్గాలను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఉద్యోగులను దగా చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? రిటైర్డ్ ఉద్యోగులను రోడ్ల మీద తెచ్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఆశాలు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులను ఆగం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? కుల వృత్తులను ధ్వంసం చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? లగచర్ల రైతులకు బేడీలు వేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? ఇట్లా చెప్పుకుంటూ వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూల్చినందుకు నీకు ఓట్లు వేయాలా? ఏం చూసి నీకు ఓటేస్తారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నిన్నటి రేటింగ్లతోనే అర్థమైపోయింది నీ పని అయిపోయిందని.
లక్షల సంఖ్యలో కేసీఆర్ గారికి వ్యూసు, నీకు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో నీ వ్యూసు, దాంతోనే నీ సంగతి అర్థమైపోయింది. అందులో ఇంకా నువ్వు చాలా మీడియా మేనేజ్మెంట్ చేసినవాట, అంత చేసినా నీ పని ఉత్తదే అయిపోయింది. నీది ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి. థ్యాంక్ యూ. ఇప్పుడే చెప్పిన నేను దేనికి వెళ్ళినో ఓటుకు నోటు కేసులో దొంగకు